హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈవేళ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీ గోదావరి ఆడపడుచండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ధవళేశ్వరం. ఇది ఈ ఏరియా రాంపదల రేవ్ అంటారండి. అయితే ఇక్కడ శివాలయం ఉంటుంది. చాలా ప్రసిద్ధిగాంచిందనమాట. ఇక్కడైతే ఏకాదశి అంటారు కదా, తీర్థం ఎక్సలెంట్గా జరుగుతుంది అనమాట అండి జనవరి నెలలో. అదిగోండి, మరి ఎర్ర గోదావరి అప్పుడే 2 హెచ్చరికలు వచ్చేసాయి. ఫుల్ అనమాట. అదిగో జనాలు ఎవరు స్నానాలకు కూడా ఎంటర్ అవ్వకుండా బయటికి ఆ పక్కకి వెళ్ళకుండా ఇదిగోండి కట్టేశారు, అడ్డు కట్టేశారు ఇనప బోసులతో. చూసారండి, తెల్లవారుజాము 4 గంటల నుంచి అండి, 3 గంటల నుంచి కలకల్లాడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ పుణ్యక్షేత్రానికి నిలయం అన్నమాట ఈ రాంపదల రేవ్ అంటే. శివాలయం కూడా ఉంటుందండి కొండపైన. ఎక్సలెంట్ అనమాట. ప్రతి ఒక్కరు ఇంకా తెల్లవారుజామున స్నానం చేసి ప్రతి ఒక్కరు పూజ చేసుకుని దేవుని దర్శించుకుంటారు. మరి హెచ్చరికలు వచ్చాయి కదండి, అందుకే మనుషులు ఎవరో కనపడతలేదు. ఎర్ర గోదావరి కదా, చూసారా? మా ధవళేశ్వరం అండి. ఏంటనుకుంటున్నారు? ఏమండి, ఎంత చూసినా చూడాలనిపిస్తుందండి. మేమే ధవళేశ్వరం ఆడపడుచులు మాకే ఎలాగుంటే చూసే వాళ్ళకి దూరంగా ఉన్నవాళ్ళు మీ అందరికీ ఎలాగుంటుందండి చెప్పండి. చెప్పలేమన్నమాట. అంత బాగుంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి మనం అలా చూస్తూ ఉంటే ఇంకా ఈ గాలి, చల్లటి గాలికి, ఈ వాతావరణానికి అసలు కదిలి వెళ్ళాలనిపించదండి ఏదేమనుకున్నా సరే. చూసారా, ధవళేశ్వరం పుణ్యక్షేత్రం అన్నమాట. రాంపదల రేవ్ అంటారు. ఇంకా ప్రతి ఒక్క గుడి ఉంటుంది. సీతారాములది ఏంటండి, శివాలయం ఏంటి, వినాయకుడు ఏంటి, లక్ష్మీ పార్వతులు మొత్తం ప్రతి దేవతలు ఉంటారు ఇక్కడండి గుళ్ళు. శనీశ్వరుడు కూడా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. మీకు నేను తర్వాత వీడియోలో పెడతాను. ప్రతి ఒక్క గుడికి పుణ్యక్షేత్రం అన్నమాట. ప్రతి ఒక్కరు ఇక్కడికి కులం మతం ఏమి ఉండదండి దేవుని దర్శించుకోవడానికి. అవునంటారు కాదంటారా? అంతే కదా, మనం మనుషులు నిమిత్త మాత్రం కాబట్టి ప్రతి దేవుడు గొప్పవాడు అనమాట. ఇదిగోండి చూసారా, అదిగోండి ఇక్కడ నర్సులు కనబడుతున్నారు గుడిలో. చూసారా? ఎవరికైనా ఏదన్నా జారి పడిపోయినా ఏం చేసినా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ నర్సులు కూడా ఉంటారు సిద్ధంగా. అవిగండి అందరూ గోదావరి చూడడానికి వస్తున్నారు. పోటెత్తిందనమాట అండి గోదావరి. చాలా చూస్తే గంభీరంగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఫుల్గా ఉందన్నమాట. అందుకే జనాల్ని అసలు లోనికి పార్కులు కూడా అన్నీ క్లోజ్ చేసేసారండి. ప్రతిదీ క్లోజ్ చేసేసారు. అంత అందమైన గోదావరి, గలగల పారుతున్న గోదావరి అన్నమాట అండి. మీరు టైం ఉంటే రండి, చూడండి, ఆస్వాదించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్